లక్ష్మికి ఫోన్ చేస్తుంటే లిఫ్ట్ చేయట్లేదు. లక్ష్మి ఎక్కడున్నావు? మొబైల్ సైలెంట్లో పెట్టి మర్చిపోయాను. హలో బిహారీ గారు. లక్ష్మి, కనక మహాలక్ష్మి ఎక్కడున్నావు? ఇంటికి వెళ్తున్నాను. అరే, ఇందాకటి నుంచి ఫోన్ చేస్తున్నాను కదా, లిఫ్ట్ చేయట్లేదేంటి? మొబైల్ సైలెంట్లో పెట్టి మర్చిపోయాను విహారీ గారు. సరే, నువ్వెక్కడున్నావు లక్ష్మి? ఇక్కడే ఇంటికి వెళ్లే దారిలో ఉన్నాను విహారీ గారు. లక్ష్మి, నువ్వు ఎగ్జాక్ట్ గా ఎక్కడున్నావు? మన ఇంటికి వెళ్లే దారిలో డబుల్ రోడ్ ఉంది కదా, అక్కడ కార్నర్లో ఉన్నాను. సరే, నేను అక్కడే ఉన్నాను, వస్తున్నాను. వసుదా, మీ అన్నయ్య ఫోటోకి డెకరేషన్ చేసింది నువ్వేనా? నేను కాదు వదినా, ఇవాళ అన్నయ్య పుట్టినరోజు కదా. అవును, అందుకే నేను ఫోటోని తుడిచి పొట్టు పెట్టి అలంకరిద్దామని వచ్చేసరికి ఎవరో అంతా చేసేశారు. పండు, పండు, అమ్మగారు. ఏటమ్మగారు? అయ్యగారి ఫోటోకి అలంకరణ చేసింది నువ్వేనా? లక్ష్మమ్మ. లక్ష్మమ్మే, నేను ఇలా అలంకరణ చేయడం చూశాను. లక్ష్మి, నువ్వేనా? నేనేనమ్మా అయ్యగారి ఫోటోకి అలంకరణ చేసింది. నా భర్త పుట్టినరోజు ఏ రోజేనని నీకెలా తెలుసు లక్ష్మి? అక్కడ ఫోటోలో జననం అని తేదీ ఉంది కదమ్మా. లక్ష్మి, నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో అర్థం కావడం లేదు లక్ష్మి. మేము చేయాల్సిన పనులు కూడా గుర్తు పెట్టుకుని చేస్తున్నావు. ఈ రోజు నా జీవితంలో మర్చిపోలేని రోజు. నాకు తెలుసమ్మా, అందుకే మీరు ఈరోజు అయ్యగారి జ్ఞాపకాలతో ఆనందంగా ఉండాలి. ఈరోజు మీ కళ్ళల్లో కన్నీళ్లు చూడకూడదనే ఉద్దేశంతో అయ్యగారి ఫోటోని అలంకరించాను. అలాగే పాయసం కూడా చేశాను. మీరు చెయ్యాల్సిన పనులన్నీ సగం లక్ష్మీనే చేసింది వదినా. అవును వసుదా, లక్ష్మి చేస్తున్న సాయానికి తనకెప్పటికీ రుణపడే ఉంటాను నేను. అయ్యో, అంత మాటలు ఎందుకమ్మా? ఈరోజు మీరు సంతోషంగా ఉంటే నాకంతే చాలు. ఆయన స్మృతులు కన్నీళ్లుగా మారకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఏంటమ్మా అది? మా వదినకి నువ్వంటే చాలా అభిమానం, చాలా ఇష్టం కదా. అలాంటి మనిషికి నీకు విహారికి పెళ్ళయిందని తెలిస్తే ఆమె పరిస్థితి ఏంటోనని ఎప్పుడైనా ఊహించావా? యమునమ్మకి ఎట్టి పరిస్థితుల్లోనూ నిజం తెలీదమ్మా. ఒకవేళ తెలియాల్సిన సిచ్యుయేషన్ వస్తే? ఆ పరిస్థితిని నా ప్రాణం పోయినా రానివ్వనమ్మా. ఆమెకెప్పటికీ నిజం తెలియనివ్వనమ్మా. ఎన్ని రోజులు నిజాన్ని దాచగలవు నువ్వు? ఎన్ని రోజులైనా ఈ నిజాన్ని నాలోనే దాచుకుంటాను. దానివలన నష్టపోయేది నువ్వే కదమ్మా. నేను నష్టపోయినా మీ కుటుంబం సంతోషంగా ఉంటారు కదమ్మా. యమునమ్మ గౌరవంగా తలెత్తుకుని నిలబడతారు. బిహారీ గారు, సహస్రమ్మ గారు ఆనందంగా ఉంటారు కదమ్మా. కానీ లక్ష్మి, నిజం తెలిసిన రోజు నీ త్యాగం ఎవ్వరికీ అర్థం కాదు. ఆ త్యాగం మోసంలా కనపడచ్చు. ముఖ్యంగా మా వదిన ఎలా తీసుకుంటుందో కూడా అర్థం కావట్లేదు. అమ్మా,
అంతవరకు రానివ్వను. ఆ పరమేశ్వరుడు గొంతులో గరళాన్ని దాచినట్లు ఈ నిజాన్ని నా గుండెల్లో దాచి సమాధి చేసి ఉంచుతానే తప్పించి ఎట్టి పరిస్థితుల్లోనూ యమునమ్మకి నిజం తెలియనివ్వను. సరే లక్ష్మి, జాగ్రత్త. హలో సార్. చెప్పండి. సార్, లక్ష్మీ మేడం తన ప్రజెంటేషన్స్ అన్ని బ్యాంకర్లకి సబ్మిట్ చేశారు సార్. వాళ్ళు లోన్ అప్రూవల్ చేస్తే 2 or 3 డేస్లో మనకి 100 కోట్ల ఫండ్ ట్రాన్స్ఫర్ అవుతుంది. మై గాడ్. ఓకే, వచ్చే ఫండ్లో వీ క్రాఫ్ట్ ఇనీషియల్ క్యాపిటల్ కింద మనం ఒక 60 కోట్లు యూజ్ చేసుకుని మిగిలిన 40 కోట్లు మన కంపెనీ ఎంప్లాయీస్కి బోనస్గా ఇద్దాం. బోనసా? షేర్ ప్రైస్ తగ్గి మన ప్రాఫిట్ ఆవిరైపోయింది సార్. ఇప్పుడు బోనస్లు అంటే ఇవ్వాలి, ఇస్తున్నాం. ప్లీజ్ డూ వాట్ ఐ సే. ఓకే సార్. అండ్ కొత్తగా మారిన మన అకౌంటెంట్ ప్రాసెస్కి మీ ఫింగర్ ప్రింట్తో పాటు ఆల్టర్నేటివ్గా మరొకరి ఫింగర్ ప్రింట్ని యాడ్ చేయాలి సార్. మన కంపెనీ ఎండి ఫింగర్ ప్రింట్స్ని యాడ్ చేయండి. అలాగే సార్.